మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. ముమ్మిడివరంలో గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికోన మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోకా గిరిబాబు, నేరేడుమల్లి అర్చనాదేవి ఈ నెల 3వ తేదీన హాస్టల్కి వెళ్లి అక్కడ సిబ్బందికి బాబాయిగా నమ్మబలికి ఆసుపత్రి నెపంతో బాలికను వారి వెంట తీసుకువెళ్లారన్నారు. అనంతరం అమలాపురంలోని గణపతి లాడ్జి చేరుకొని లాడ్జి గుమస్తా నాగవరపు వెంకటరమణ సహకారంతో బాలికపై గిరిబాబు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించామన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, ఈ నెల 3వ తారీఖు నాడు మనకి ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఒక వ్యక్తి, గిరి అనే వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి వాడిని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయమాటలతో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినటువంటి ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. కాలేజీ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ టీచర్స్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరమైనాయి కాబట్టి ఆమెకి గతంలో ఉన్నటువంటి కడుపులో నొప్పి ఉండటం, ఆమెకి అమలాపురం ముమ్మిడివరంలో ఉన్నటువంటి మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయటంతో నమ్మి ఆమెని వారికి ఇవ్వడం జరిగింది. ఆ బాలికని ముద్దాయి తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండెస్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై 2 సార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది. చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం 4వ తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూల్కి తీసుకొచ్చి అతను మళ్ళీ దించివేశాడు. దించివేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు, కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మరుసటి రోజు మార్నింగ్ ఆమెను తీసుకొచ్చి అతను దించివేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడి నుంచి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది. తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మిడివరం ఎస్ఐ గారు, ఓ మహిళా ఎస్ఐ గారు పిలిపించుకుని వారి చేత ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రేప్ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు ఉంటుంది దాంట్లో సెక్షన్స్. కేసు నమోదు చేశారు. ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ దర్యాప్తు డిఎస్పీ దర్యాప్తు, అందువల్ల నేను దర్యాప్తు తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మా ఎంక్వైరీలో, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బాలికని గత చాలా కాలంగా ఈ ముద్దాయి అయినటువంటి మోకా గిరిబాబు అనే వ్యక్తి ఈమె పట్ల లైంగికంగా ఆమె మీద చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ బాలిక యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్లో ఉంటుంది. తండ్రి కూలి పనుల నిమిత్తం అతను బయట ఉంటాడు, ఎక్కువసేపు ఇంటి వద్ద ఉండడు. గత కొంతకాలంగా అతను బెంగళూరులో పనిచేసుకుంటున్నాడు. ఈమె తన తాతగారు, నానమ్మ వాళ్ళతో పాటు కలిసి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఈమె బాలికని హాస్టల్ని పెట్టి 5వ క్లాస్ నుంచి కూడా హాస్టల్లోనే ఈమె చదువుకుంటూ ఉంది. ఈమెకి చాలా కాలం నుంచి కడుపులో ఈ మెన్సస్ టైంలో కడుపులో నొప్పి రావడంతో ఆమెకి ఆ సమస్య ఉండటం చేత ఆమెని తరచూ ఇక్కడ మంజీరా హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఈ క్రమంలో తండ్రి అతను బెంగళూరులో ఉండటం, తరచూ ఇక్కడ రాలేకపోవడం చేత తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ ముద్దాయి మోకా గిరిబాబు అనే వ్యక్తిని కొద్ది సహాయంగా తీసుకురావడం, ఎప్పుడైనా ఆ పాపకి ఏదైనా గౌకున్న ఎమర్జెన్సీస్ కావాలంటే అటెండ్ అవ్వని చెప్పి అతను చెప్పడంతో
అతను కొంత కాలేజీ స్కూలు టీచర్లకి పరిచయం అయ్యాడు. తర్వాత అతను ఈ అమ్మాయి కూడా సదరు గిరిబాబుని బాబాయ్ అనే పిలుస్తుంది. స్కూలు టీచర్లు వీళ్ళందరికీ కూడా అతను ఈమె యొక్క బాబాయ్ అనే ఒక ఒపీనియన్ వాళ్ళు ఉన్నారు. బాబాయ్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నాడు, ఆమెకైనా ఎమర్జెన్సీస్ ఉంటే కావాలంటే వస్తూ ఉంటాడని ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ పరిచయాన్ని అతను దుర్వినియోగపరుచుకుని తండ్రి దూరంగా ఉన్నాడు, తల్లి లేదు, పాప వల్నరబుల్గా ఉంది, 15 సంవత్సరాల పాప వల్నరబుల్గా ఉంది. దాన్ని అతను దుర్వినియోగపరుచుకున్నాడు. బాబాయ్ వరుసకి బాబాయ్ అనిపించుకున్నటువంటి వ్యక్తి దుర్వినియోగపరుచుకుని ఆమెని నెమ్మదిగా అర్చన ఇంటి దగ్గర ఉండగానే సెలవుల్లో వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండగానే ఆమెపై చాలాసార్లు అత్యాచారం చేయడం జరిగింది. ఆ క్రమంలో మొన్న 3వ తారీఖు నాడు ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే మిషతో అతను స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చి హాస్పిటల్కి పంపించమని టీచర్స్ని అడిగితే వాళ్ళు పంపించమన్నారు, మేము మగవాళ్ళతో ఇచ్చి పంపించాం అని చెప్పారు. అప్పుడు అతను తన బంధువు అయినటువంటి అర్చనాదేవి, నేరేడుమిల్లి అర్చనాదేవి అనే ఒక ఆమెని పిలిపించాడు. పిలిపించి ఆమెకు అప్పచెప్పండి అంటే ఆమెకు కూడా మేము అప్పచెప్పాం, ఆమె రక్త బంధువు, ఆమె డిమిట్ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళే రావాలి, అదర్వైజ్ మేము అప్పచెప్పాం అని చెప్పి టీచర్లు గట్టిగా అంటే అప్పుడు ఈ అర్చనాదేవి చేత వేరే లేడీస్కి ఫోన్ చేయిస్తే వాళ్ళ బంధువులేనని చెప్పించుకుని కొంత నమ్మించి ఈమెను కూడా మేము ఎంతసేపు గంట సేపే కదా ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాము, అమ్మాయికి ఇబ్బంది ఉందంటే సరే మెడికల్ సబ్జెక్ట్ కాబట్టి టీచర్లు కూడా ఎక్కువ గట్టిగా పట్టుదలగా రిస్క్ చేయలేకపోయారు. టీచర్స్ వారికి ఇచ్చి పంపించడం జరిగింది. స్కూల్ గేటు దాటేంత వరకు ఆమె వెంట ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ముమ్మడవరంలో ఇద్దరిని ఎక్కించుకున్నాడు, బండి మీద ముమ్మడవరంలో దింపేశాడు. ఆమెను అర్చనాదేవిని ఈ పాపను తీసుకుని ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో క్లియర్ కేసుగా. అలాగే అమలాపురంలో గణపతి లాడ్జిలో పనిచేసేటువంటి నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి రిసెప్షనిస్ట్. ఇతను ఒక సుమారుగా 20 సంవత్సరాలుగా లాడ్జిలో పనిచేస్తున్నాడు. ఇతను మైనర్ గర్ల్ అని తెలిసి కూడా అతనికి రూము ఇవ్వను అని బెదిరించి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని మరి అతను రూమ్లోకి అలౌ చేశాడు. మనకి సీసీ ఫుటేజ్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. సో రూమ్లోకి అలౌ చేశాడు. అతను పోలీస్కి తెలియపరచలేదు. తరచూ నిత్యం పోలీసులు వార్న్ చేస్తూ ఉన్నారు లాడ్జ్ వారిని, ఎట్టి పరిస్థితుల్లో మీ లాడ్జిలోకి మైనర్ గర్ల్ని ఎవరు తీసుకొచ్చినా వెంటనే మీరు పోలీసుకి తెలియపరచాలని, నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, సిటిజన్స్ అందరి మీద ఉంది, పోలీసులు సహకరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా అతను ఈ విషయాన్ని పోలీసులు తెలియపరచకుండా అక్కడ ఆ పిల్ల మీద రాత్రి 2 సార్లు అఘాయిత్యం జరిగితే ఆ నేరానికి ఇతను కూడా కారకుడు అయ్యాడు. సో అందువలన ఇతను కూడా ఈ కేసులో అతన్ని ప్రోత్సహించినందుకు ముద్దాయిగా చేర్చడం జరిగింది. సో ప్రధానంగా నేరం చేసినవాడు మోకా గిరిబాబు, అతన్ని ప్రోత్సహించిన వారు నేరేడుమిల్లి అర్చనాదేవి, నాగవరపు వెంకటరమణ ఎలియాస్ బద్రి. సో ఈ ముగ్గురిని కూడా మేము గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గత రాత్రి అరెస్ట్ చేశాము. వాళ్ళని ముగ్గురిని కూడాను ఈరోజు మార్నింగ్ లోకల్ కోర్టులో మనం రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది ఇంకొంత ఎంక్వైరీ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఆమె కమ్యూనికేషన్ గ్యాప్ కొద్దిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈమెకి ఏం చెప్పారంటే ఈమె తరచు తెలిసిన వ్యక్తే కాబట్టి ఈమెకి కడుపులో నొప్పి ఉంది, పంపించట్లేదు, వాళ్ళు ఆడవాళ్ళు రావాలంటున్నారు, నువ్వు ఒక మాట చెప్పండి. ఆమె చెప్పింది కడుపులో నొప్పి ఉందమ్మా, హాస్పిటల్ పంపించానని చెప్పింది తప్ప ఆమెకేమీ దురుద్దేశం ఉన్నట్టు మాకు ఇంతవరకు సోఫార్ రాలేదు. ముసలావిడికి దురుద్దేశపూర్వకంగా ఆమె చెప్పినట్టు మనకు రాలేదు. కాబట్టి ఈ అమ్మాయి అంటే అర్చన కంటే దురుద్దేశం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పాడు, హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఆమె తీసుకొచ్చి ముమ్మడవరం తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళలేదన్నప్పుడు ఆమె ప్రశ్నించాలి, వెంటనే లోకల్ పోలీసు తెలియపరచాలి, స్కూలు టీచర్లకి తెలియపరచాలి. అతను నన్ను పిలిపించి నా చేత తీసుకున్నాడు హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్లకుండా ఎక్కడో గౌరీపట్నం తీసుకెళ్ళిపోయాడని చెప్పి విషయం తెలియపరచాలి. అది తెలియపరచాలి. సో ఆమెకు దురుద్దేశం ఉంది అర్చనాదేవికి. బస్ ముసలావిడికి ఖచ్చితంగా ఎక్కడ ఏ రకమైన ఆవిడకి లోపల బ్యాడ్ ఇంటెన్షన్ కానీ ఏమీ లేనట్టు మాకు అభిప్రాయం ఉంది. ఎందుకంటే మనకు అటువంటి వ్యతిరేకమైన మరో రకమైన సాక్ష్యం మన దగ్గర రాకపోవడం వలన ఆమె మీద మాత్రం సోఫార్ ఈ కేసులో ముద్దాయిగా పెట్టలేదు. ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు. వాడు తమ్ముడికి మాత్రం ఒకసారి చూశాడు. వాడు చిన్నపిల్లాడు, వాడు 9వ తరగతి చదువుతున్నాడు. కుర్రాడికి మాత్రం ఒకసారి మిడ్ నైట్ వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఉండగా చూశాడు. బట్ ఆ రోజు ఇతను ముద్దాయి
వాడిని రిక్వెస్ట్ చేశాడు, ఎవరికి చెప్పమాకని చెప్పాడు. ఒక సంఘటన మాత్రం ఉంది. బట్ అక్కడ మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైము అమ్మాయిని బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్ అరుగు ఉంటుంది ఇంటి వెనకాల, కొద్దిగా అరుగు మీద అమ్మాయిని అతను ఇట్లా చేయడం జరిగింది. ఇంట్లో తెలీదు, మిడ్ నైట్. అందువల్ల ఇంట్లో అందులోనూ వాళ్ళిద్దరు ఇంట్లో ఎవరు ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం జరుగుతుందో రాత్రిపూట తెలియదు. అది కూడా అన్నిసార్లు కాదు, ఈ అమ్మాయి ఎప్పుడన్నా హాలిడేస్కి వచ్చినప్పుడు మాత్రమే అలా జరిగేది. మీ ద్వారా నేను ఈ సందర్భంగా